హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి క్రియేషన్స్. నేను ఈరోజు హెల్దీగా క్యారెట్ కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే కొన్ని క్యారెట్స్ తీసేసుకొని పీల్ చేసి స్లైసెస్ అయితే రెడీ పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. నేను దీంతో పాటు కాస్త టమాటా చారు కూడా చేసుకుందాం అనుకుంటున్నానండి. కాస్త చింతపండు నానేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 2 టమాటో స్లైసెస్ అండి ఇవి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టుకుందాము. నేనైతే ఏఎంసీ బౌల్ యూజ్ చేస్తున్నానండి. ఈ ఏఎంసీ బౌల్ చాలా హెల్దీ బౌల్, హెల్దీ కుకింగ్. కాస్త ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకున్నానండి. నేను మాత్రం ప్రతి కర్రీలో మెంతులు అయితే వేస్తానండి. తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని కాస్త కలిపేసి అయితే లిడ్ అయితే క్లోజ్ చేస్తానండి. ఈ లిడ్ స్పెషాలిటీ ఏంటంటే, ఏఎంసీ బౌల్ స్పెషాలిటీ ఏంటంటే, ఏఎంసీ బౌల్స్కి వచ్చిన ప్రతి లిడ్ పైన రీడింగ్ అనేది వస్తుందండి. ఇలా మీటర్ లాగా ఉంటుందండి ఈ రీడింగ్. ఇది మనకు చూడండి, కుక్ అవుతుంటే మనకు రెడ్ మార్క్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఆ సైడ్ నుండి మూవ్ ఈ సైడ్ వచ్చేసి 90 degrees వరకు వచ్చిందంటే ఇది కుక్డ్ అని మీనింగ్ అండి. అది చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో. ఇలా మూవ్ అవుతుందంటే మ్యాక్సిమం అది కుక్డ్ అన్నట్టే. లోపల వేసిన మనం పచ్చిమిర్చి, ఆనియన్ 90 degrees వచ్చాక ఒక్కసారి అయితే లిడ్ అయితే ఓపెన్ చేసి చూస్తానండి నేను. చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎంత ఈవెన్గా కుక్ అవుతాయో పచ్చిమిర్చి అండ్ ఆనియన్. చూడండి, 98 degrees వరకు అయితే వచ్చేసింది రీడింగ్. ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తాను. చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయినావో. ఒకసారి కలిపేసుకొని తర్వాత కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇదంతా ఈవెన్గా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం స్లైసెస్గా రెడీ చేసుకున్న, చాప్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అయితే వేద్దాము. ఈ ఏఎంసీ బౌల్స్కి స్పాచులాసే యూజ్ చేయాలండి, కోటింగ్ స్పాయిల్ అవ్వకుండా. చూడండి, నేను క్యారెట్ స్లైసెస్ వేసుకున్నాను. కాస్త కలిపేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాము. ఈ ఏఎంసీ బౌల్స్ లిడ్స్ చాలా యూస్ఫుల్ అండి. మనకు రీడింగ్ బట్టి తెలిసిపోతుంది లోపల కుక్ అయిందా లేదా అని. ప్రతి కర్రీలో అండి మనం ఏవైనా పీసెస్ వేసాక వెంటనే సాల్ట్ అయితే వేసుకోవద్దు, కాస్త పోపు పట్టించాలి. తర్వాత నేను ఈ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. మేము మాత్రం పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము. చూడండి, రీడింగ్ మళ్ళీ వచ్చేసింది 98 వరకు. తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. కింది భాగం నుండి అడుగంటకుండా. మ్యాక్సిమం ఈ బౌల్స్ అడుగంటూ ఏమంటావు. చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయిందో. తర్వాత కాస్త కర్రీ లీవ్స్, కర్రీకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా అంతా ఈవెన్గా కుక్ అయితే టేస్టీ అండ్ డెలిషియస్ అండ్ హెల్దీ క్యారెట్ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో కర్రీ, కలర్ఫుల్గా.